హైదరాబాద్ టోలీ చౌకీలో ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జెప్టో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న అభిషేక్ ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్ కింద పడిన యువకుడిని గమనించకుండా తల మీద నుంచి బస్సు పోనిచ్చాడు. దీంతో అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ను వాహనదారులు అడ్డుకున్నారు. అయితే రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా ఇతర వాహనదారులు కనీసం మానవత్వం లేకుండా పక్క నుంచి వెళ్లిపోవడం స్థానికులను కలిచివేసింది. హైదరాబాద్ టోలీ చౌకీలో ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్నైతే బలి తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, ఇది రోడ్డు ప్రమాదంలో జెప్టోబాగా పనిచేస్తున్నటువంటి యువకుడు తన నడుస్తున్న బండి ఏదైతే ఉందో స్కిడ్ కావడంతోనే బస్సు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ బస్సు డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో అక్కడ క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో అర్థమవుతుంది. ఎందుకంటే తను నడుస్తున్న బండి ఏదైతే ఉందో డ్రైవర్ కు సమీపంలో పడ్డటువంటి దానిలో డ్రైవర్ చూసుకోవాల్సింది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక అనిపించలేదు అనుకుంటే సరైనొచ్చు, కానీ అక్కడ డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ముందునే పడిపోయినటువంటి డ్రైవర్ కు రైట్ సైడ్ లో పడిపోయినటువంటి యువకుని చూస్తే కనీసం లెఫ్ట్ సైడ్ చేస్తున్న మాత్రం తప్పి ప్రమాదం నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటే, ఎందుకంటే డ్రైవర్ నిర్లక్ష్యం వలన బయటని ఎక్కడంతోనే యువకుడు అక్కడికక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. కనీసం అక్కడ స్థానికులు కనీసం అక్కడ మనుషులు అని ఒక మానవత్వం లేకుండా వ్యవహరించారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కనీసం ఆ పడిపోయింది కనీసం ఒక 108 ఫోన్ చేయాలా, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయాలా, తీయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ఎవరు పట్టనట్టు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే హైదరాబాద్ నగరంలో ఇంత ఘోరమా అయిన పరిస్థితి నెలకొన్నది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్థానికులు. ఎందుకంటే కనీసం ఒక మనిషికి మానవత్వంతో ఆదరించేంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం అక్కడ రోడ్లో పడిపోయిండు, కనీసం బస్సు ప్రమాదంలో చనిపోయిండు, కనీసం మానవత్వం అన్నా ఉండి అక్కడ తీసి పక్కకు పండబెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎటు కూడా ఎవరు పట్టించుకోలేని స్థానికులు వాపోతున్న పరిస్థితి. మొత్తం మీద పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చులు తరలించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్య వల్ల చేసినటువంటి తప్పిదమే ప్రాణముకు కోల్పోయినట్టు కూడా స్పష్టంగా అక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండి డ్రైవింగ్ చేసిన సమయంలో స్కిడ్ కావడంతోనే పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉంటే స్థానికులు కూడా ఈ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అక్కడ చేరుకోవడం జరిగింది. చాలా మందితో కూడా ఉదయం కూడా అందరితో కలిసిమెలిసి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుని కోల్పోయామని చేస్తున్న ఫ్రెండ్స్ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కాసేపట్లో మృతదేహం కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పి టోలీ చౌక్ పోలీసులు అయితే చెప్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగినట్టు ప్రమాదం, డ్రైవర్ పైన కేసులు పెట్టి డ్రైవర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.